మీరు చేస్తున్న ఈ గోల పక్కింటి వాళ్ళకే కాదు ఊరంతటికి వినిపిస్తుంది తెలుసా? ఇంతకాలం సహించాను. ఇవన్నీ ఇక్కడ కుదరవని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు వినిపించుకోవడం లేదు. ఈ రాత్రి నిన్ను బయటకు పంపించి వాళ్ల ముందు నీ పరువు తీదలుచుకోలేదు. ఇంకోసారి ఇలా ప్రవర్తించావో ఇంకోసారి చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావని అడుగుతున్నాను. నడవరా బయటికి. వదలరా, నువ్వు తాగిన మందే నీ చేతిలా చేయిస్తుందిరా. మందు కాదు, మా నాన్న శివరాం ఆత్మ ఇదంతా చేస్తుంది. ఆయన ఆత్మ శాంతించాలంటే ఈ కర్మ నేను చేయాల్సిందే. ఆ జన్మ శత్రువుని చంపడానికి పుట్టిన ప్రళయరుద్రుడు నేను. శత్రువు వాడే ఆ దేవా అమ్మాయితో ఉన్న ఫోటోని నాన్సీ వాళ్ళ అన్నయ్యకి ఇచ్చింది నేనే. వాడిని ఇంట్లోంచి పంపించడానికి కారణం నేనే. నా సంహార తాండవం ఆ ఇంట్లో జరగబోతుంది. మధు, నువ్వు? అవును, నేనే. ఈ రోజుతో నీ కార్యక్రమాలన్నీ ఈ చెత్తను ముగించేస్తాను. ఈ రోజు నుండి ఈ ఇంటికి నేనే పెద్ద. దేవన్నా. ఏంట్రా? మామయ్య వాళ్ళ ఇంటి పైన మధు వాళ్ళు తాగి గొడవ చేస్తుంటే అడగటానికి వెళ్ళిన మామయ్యని మధు తన్ని కింద పడేశాడు. వచ్చావా? మావయ్య, మీరేం బాధపడకండి. నేను బాధపడ్డం లేదయ్యా. నా పరిస్థితి చూసావుగా, నా మనసు పడే ఆవేదన. నువ్వు వాడిని చూసావా? లేదు, వాడు నా కళ్ళకి కనపడకూడదని కోరుకుంటున్నాను. వాడిప్పుడు ఊహించని విధంగా ఎంతో మారిపోయాడు దేవా. ఏదో తెలియక చేసి ఉండొచ్చు. నా కోసం వాడిని క్షమించి వదిలే. వాణ్ణి నువ్వు ఏమీ చేయనని నాకు మాటివు. దేవా, ఒకసారి నాతో రా. నువ్వు నాతో స్నేహంగా నటించింది ఇందుకోసమా? వాడే ఆటలకి ఈరోజు ముగిపిస్తాను. ఈ కుటుంబానికి నేను చేసిన ద్రోహం గురించి ఆ దేవాకి మీరు చెప్పకుండా ఉండలేకపోయారు కదూ? నేను చెప్పేది నిజమే కదూ? మధు, అది నేను చెప్పాలి, తప్పేమీ లేదు. అయినా తెలిసినా వాడేం చేయగలడు చెప్పు? అయినా దేవాకి తప్ప ఈ విషయం ఇంకెవరికైనా చెప్పావో గుర్తించుకో. పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎంతో మందిని చంపిన ఈ చేత్తో ఇంకో పాపం చేయటానికి నేను వెనుకడను. అందులో సందేహమే లేదు. అలా జరగకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఉంటే కొన్ని రోజుల పాటు మీ వారికి తోడుగా బతకచ్చు. అది చెప్పటానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సమస్యలన్నీ త్వరలో తీరిపోతాయి. అనవసరంగా బాధపడకండి. నీకు నేను చాలా ద్రోహం చేశాను, కానీ నువ్వు అవన్నీ మర్చిపోయి